హలో చంద్రకళ మేడం గారు. నమస్కారం సార్. మేడం గారు ఎందుకు సార్? మీకంట చాలా చిన్నదాన్ని, మీరు అలా అనకూడదు నన్ను. నాకన్నా చిన్నదండి. ఎందులో చిన్నదండి మీరు? ఎందుకు చిన్న కాదు సార్, మీతో సమూజ్జినా సార్. నేను మీతో ఎందులోనూ సరిపోను. మీ పెళ్లిలో ఏనండి, చెప్పండి సార్. పెళ్లిలో అమ్మాయి ముత్యాలరావు అల్లు సత్యనారాయణ కలిశారు. మా సాగర్ బాబాయ్ మొత్తం కలిసారండి, చెప్పారండి. సాగర్ ఎవరు? మీరు పక్కన కూర్చొని భోజనం చేశారు కదండి, మా నాగార్జున సాగర్ తూము సూర్యనారాయణ గారు అబ్బాయి. తూము సాగరా? మా సొంత బాబాయ్ అండి. బాబాయ్ మరి వాళ్ళు అంటారు మీ ఆయన పేరు అప్పారావా? అవునండి. అప్పారావు చచ్చిపోయాడండి. అవునండి అంటున్నారు. ఆడు ఎవడో జానా డోనా? జానే అండి. ఆ జాన్ గడు మీ ఇంట్లోంచి వెళ్ళినంత వరకు శనిగ్రహం వదలదు. ఆడే సృష్టిస్తున్నాడు ఇవన్నీ. మీరు అలా అనకండి సార్, మీకు ఒక్క మాట సార్, అలా అనకండి. చెప్పండి సార్. ఆడికి నీకు ఏంటి సంబంధం? మీ ఇంట్లోనే ఉండిపోతున్నాడట. మరి మాకు అతను లేకపోతే గడవదండి. ఎందుకంటే మాకు చిన్న పిల్లలు ఉన్నారండి. నేను చూడలేను ఒకదాన్ని. పిల్లలు స్కూల్కి దింపుతాడు, ట్యూషన్కి దింపుతాడు, తీసుకొస్తాడు. మీ అబ్బాయి ఏమో ఎక్సైజ్ ఎస్ఐ? అవునండి. మరి మనుషులు జీతం బోర్డు వస్తుందా? అంటే అబ్బాయి చూడలేడు. చిన్నపిల్లలు ఎవరి పిల్లలు వాళ్ళు? మా కూతురు పిల్లలు. ఏ కూతురు చూసుకోదేటి? మా కూతురు ఇక్కడ ఉండదు కదండి. ఎక్కడ ఉంటది? ఖతార్లో ఉంటదండి. ఖతార్లో? అవునండి. మరి ఆడేనండి ఆ షెడ్యూల్ కాస్టోడే కావాలా? ఆ షెడ్యూల్ కాస్టోడే కావాలా? ఇంకా అలా క్యాస్ట్ అది ఏముంది సార్, మాకు నమ్మకమైనడు ఇప్పుడు కాదు. ఓవర్ యాక్షన్ చేసి ఇంట్లోంచి గట్టించేస్తాను సార్ మీకు ఒక్క మాట అండి, మీరు వినకపోతే మీరు అలా ఎలా సార్? నేను మీతోటి తలపడేటంతటి దాన్ని కాదు. మా బతుకులు ఎంత అండి? అబ్బా మీరు అలా మాట్లాడితే నేను మీకు విన్నవించుకోవడానికి రాలేనండి. మీకు నేను చెప్పాలని చాలా సార్లు అనుకునేప్పటికీ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టేస్తున్నారా నేను చెప్తున్నాను. మీ అబ్బాయిని కూడా కొల్లి రవీంద్ర గారికి పిలిపించండి, మేము వస్తున్నామండి. కొల్లి రవీంద్ర గారి దగ్గరికి మొన్న వెళ్ళామండి. రావాలండి, ఎందుకంటే అలా ఎందుకంటాడండి అతను? అలా ఎందుకంటాడండి? అన్నీ మాట్లాడదామమ్మా అని చెప్పి అన్నారండి. అన్నీ మాట్లాడదామమ్మా, నేను ఖాళీ చూసుకుని. అలా ఎందుకు చెప్తాం సార్? ఆదిరెడ్డి అప్పారావు గారు దన్ను చూసుకుని వీళ్ళు విర్రవీగిపోతున్నారని చెప్పానండి. రౌతులపూడి వాళ్ళండి. మరి మీ దన్ను చూసుకునేయండి, మీ దాన్ని చూసుకునే సార్. జాన్కి ఏముంది సార్ దన్ను చూసుకోవడాకే? సామాన్యుడు జాన్. నేను చెప్పాను కొల్లి రవీంద్రకి ఆడు ఉద్యోగం తీసిపడదొబ్బండి. అలాగేనండి, తీయించండి. ఎవరి జేబులోది కాదండి అది ఉద్యోగం. వాళ్ళ తండ్రి పోతే ఇచ్చారండి. వాళ్ళ తండ్రి పోతే ఇచ్చారు, హక్కు అండి. గౌరవం లేకుండా ఎందుకు చేశారండి? గౌరవం లేకుండా ఎందుకు చేశారు? అడగండి, వాళ్ళు చెప్పారండి నాకు. వాళ్ళు చెప్పారండి. అలా ఎందుకంటారు సార్? ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారండి. మీకు మేము ఎప్పుడు గౌరవం ఇస్తాం. ఆడ జోలికి గాని వెళ్ళినా గాని ఆడు సీసీ కెమెరా ఇటు ఫోకస్ చేసిన ఆడేను ఎదవడైలాగులు కొట్టినా అతను కొట్టలేదండి. నేను చెప్తున్నాను, నిన్న జరిగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నేను నా సీసీ కెమెరాలో మొత్తం మీకు కావాలంటే నేను ఆ బాక్స్ పట్టుకొని వచ్చి మీ దగ్గర వినిపిస్తానండి. ఏమండి? మా సర్వెంట్ అండి, A to Z సర్వెంట్ అన్ని చేస్తాడండి అతను. చేస్తాడండి. అలాగేండి. ఆ సర్వెంట్ గారికి ఏం చేయాలో నేను చేస్తాను. అలాగేండి. సర్వెంట్ గారి సంగతి చూస్తానులే. అలాగేండి. ఆ సర్వెంట్ గారికి ఏం చేయాలో నేను చేస్తాను. అలాగేండి. క్యాస్ట్ ఏంటండి? కమ్మోరిళ్లలో మాలోళ్ళు ఉంటలేదండి పనోళ్ళకి. చాలా తెలివైందని చంద్రకళ. అలాగే సార్, మీతో తలపడేటంతటి దాన్ని కాదు అప్పారావు గారు. నేను మీతోటి తలపడేటంతటి దాన్ని కాదు, మీకు సమబుజ్జిని కాదు. మీరు తలపడండి, నేనెందుకు తలపడతాను? మేమెంత, మా బ్రతుకులు ఎంత? మీరు అక్కడికే ఉండు. నేను రేపు
ఇదిగో సెక్షన్ జరుగుతున్నాయి, నేను వెళ్తున్నాను, వెళ్ళండి. మీరు వస్తానంటే రండి, అప్పుడు చెప్తాను. వస్తానండి. అక్కడ కొల్లి రవీంద్రతో చెప్పి మీరు వేసిన యాసాలు, ఆ జాన్ గారు వేసిన యాసాలు, అలాగండి, ఇవన్నీ చెప్తాను. మీరు చూడలేదు, మీకు చెప్పిని మీరు విన్నారు. మీరు ఒకళ్ళు చెప్పిని మీరు విన్నారు, మీరు చూడలేదు. మాట్లాడాడు. మాకు తప్పు ఎందుకు మాట్లాడతాడండి? తప్పు ఎందుకు మాట్లాడతాడండి అతను? నాతోటే మాట్లాడాడు. మాల మహానాడు ఉందంటాడు. నేను విన్నానండి. మాల మహానాడు ఉంటే నా దగ్గర మాల మహానాడు, మాది మహానాడు కూడా ఉన్నది. చెప్పారండి మీరు. విన్నానండి, నేను అది విన్నానండి. అది గురించి ఆ మాల మహానాడు ఏంటో చూపించమాను. నాకు ఎవడో మన చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆ పెనుగొండలో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చాడు. అవునండి. మా ఊళ్ళో ఏదో ఇబ్బంది పెడుతున్నారంటండి, మా ఊరికి మాల మహానాడు ఉందండి అన్నాడు. అవునండి. మాల మహానాడు అంటే మేము మాల మహానాడు ఇప్పుడు అలా కాదు సార్, ఇప్పుడు అవన్నీ కాదు సార్. నేను అసలు మీతో మాట్లాడదామని రావడానికి వద్దామని వియ్యలపురం దాకా వచ్చాం. వచ్చాక మా ముత్యాల రమాయ వాళ్ళు వద్దమ్మా ఇప్పుడు మన వాళ్ళు ఎవరు అందుబాటులో లేరన్నారు. నేను మా పిల్లోడేమో మా ముత్యాల రమాయ అండి. రోజు కలుపుతున్నాడు నన్ను. రోజు ఎందుకు కలుపుతాడండి? ఆయన నడవలేడు. 12 గంటల దాకా ఆయన పూజ అవ్వదు. ఫోన్లండి, కలిస్తే కలిసారు. అవునండి. ఈ మధ్య మరి ఫంక్షన్లు అయ్యాయి కదండి. మా ఇంకో చిన్న చంటి మామయ్య కూతురు పెళ్లికి కూడా మీరు వచ్చారు. అన్నీ తెలుసండి అలాగే. వాళ్ళు మీ మీద మంచి అభిప్రాయం చెప్పలేదు నాకు. మరి అలా కాదు సార్. సాగర్ కూడా చెప్తాను ఇప్పుడు. నేను చెప్పానండి. చెప్పండి చెప్పండి. చెప్తాను. చెప్పి నీ మీద మంచి అభిప్రాయం లేదు. ఇప్పుడు అలా కాదండి, ఒకళ్ళ అభిప్రాయం. ఫైనల్ గా చెప్తున్నా నీకు. చెప్పండి. నీ బతుకు నువ్వు బతుకు. నేను అక్కడ అడిగెట్టానంటే బేభత్సం అయిపోయి తేలిపోతాయిలే. సరే, త్వరలోనే తేల్తాను. ఆ సంగతి తేల్తాను. తేల్చేయండి తొందరగా. మరి తేల్చేయండి అని చెప్తున్నా. పొగరు కాదు సార్, ఆత్మస్థైర్యం అండి నాకు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మస్థైర్యం. ఎవరండి? మేము దిక్కులేని వాళ్ళం. మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి మమ్మల్ని కొట్టించారు. దిక్కులేని వాళ్ళం మేము బతుకుతున్నాం. వాళ్ళు దిక్కులేని వాళ్ళ, వాళ్ళకి పెద్ద దిక్కు మీరుండి చెప్పి నింపేయను లేదా పెట్టాయి. నాటకాలు దిగుతున్నావా? నీ బతికేంటో బయట రోడ్డు మీద పెడతాను చూడు. అలాగేనండి, పెట్టండి. నాటకాలు దిగుతున్నావు, సమాధానం ఇస్తావా? నువ్వెంతదాని నువ్వు? అదేంటండి అడిగిన దానికి చెప్పొద్దండి? మీరు అడుగుతున్నారో నేను చెప్పొద్దా? కాదండి, మీరు అడిగిన దానికి చెప్పొద్దా? ఆడు అన్ని చేసి పెడతాడు కదా, ఇది కూడా చేయమని చెప్పు. నాకు మాటలు సమాధానం ఇవ్వమనండి. అది మారు కరిగ్గా అడ్డగోలుగా నరికేస్తానండి. అలాగే. మీరు చంపేసినా పర్వాలేదండి, మీరు కొట్టించినా పర్వాలేదు, ఏం చేసినా పెద్దలో ఆ పుణ్యం మీరు కట్టుకోండి. పుణ్యం మీరు కట్టుకోండి. ఏం చేసినా పర్లేదు, మీ కుటుంబాలకే తరతరాలు ఉంటాయి. ఏవైనా ఏం చేసినా. ఏమండి ఎందుకు పెట్టకూడదు? కడుపు మండితే తల్లి కడుపు మండితే ఏదైనా జరుగుద్దండి. మీరు ఏం అన్యాయం చేశారో మాకు ఏం అన్యాయం చేశారో మీకు తెలుసు. మీరు ఒక అబద్ధపోళ్ళను పట్టుకొని మీరు వాళ్ళది రైట్ అనుకుని మీరు మాట్లాడుతున్నారు. మీరు అలా మాట్లాడుతున్నారు. నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడుతున్నావు అంటే చాలా దూరం వెళ్తుంది సార్. మీరు మాట్లాడేది తప్పండి. వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. నన్ను తప్పంటాకి ఇవాళ రాజమండ్రి కాదు, చుట్టుపక్కల గ్రామాలు ఆదిడప్పర తప్పని ఎవడో అనరు. మరి ఒక ఆడదాన్ని పట్టుకుని అలా తిడుతున్నారేంటండి మీరు? ఏంటి ఆడదాన్ని పట్టుకుని? నేనేమన్నా మీ పట్ల తప్పు చేసానా? నువ్వు మాట్లాడితే ఇంకా నువ్వు వదిలే, సీఏ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చెప్పుకోండి. అలాగే సీఏతో మాట్లాడుకో వెళ్ళి. అలాగే అండి. ఏంటి నా తప్పు అని చెప్తావా నువ్వు? మీరు ఆడదాన్ని తిట్టడం తప్పు కదా సార్? నువ్వు ఆడదాని ఏంటి? అసలైన ఆడదానివి కాదు నువ్వు. నేను రెచ్చగొట్టి పంపిస్తాను. ఆ జానిగడ వెళ్ళిపోయి మొక్కలకి నీళ్ళేసి చీఫింగ్ చేసి 4 రోజుల్లో పంపేస్తాను. 4 రోజుల్లో ఆడ సంగతి ఏంటో తెలుపుతాను చూడు. నువ్వు రా, రేపు 2 రోజుల్లో ఇగో ఈ శనివారం లోపల ముత్యాలరావు వాళ్ళ దగ్గర రాకపోతే మాత్రం వాళ్ళ చేత ఫోన్ చేస్తాను. తర్వాత సంగతులు చూస్తాను. తర్వాత మంత్రి దగ్గరికి వెళ్తున్నాను. నేను వెళ్ళినప్పుడు చెప్తాను విషయాలన్నీ. మంత్రితో ఆల్రెడీ చెప్పాను, అది మర్చిపోయి ఉంటాడు. అప్పుడు మీ ఓడికి ఏం చేయాలో చేస్తాడు.